కుల్లా మాట చెప్తున్నా, నేను బండ్ల పిచ్చోని. ఇదొక బైక్, ఇగో నా కారు, ఇగో ఇది ఇంకో బైక్, ఇక ఇంకో 2 డీజిల్ కార్లు, 3 పెట్రోల్ బైక్లు, 3 డీజిల్ కార్లు నా దగ్గర. లిటరల్లీ పెట్రోల్ లా E20 పోస్తేనే నా బైకులు సపోర్ట్ చేస్తాను. బైకులు చోక్ అవుతున్నాయి, యాక్టివ్గా నాశనం అయిపోయింది. E85 అంట. సిగ్గు ఉండాలనిపిస్తుంది నాకు లిటరల్. ఇథనాల్ మిక్స్ నిజంగా పబ్లిక్ డిపెండెన్సీ తగ్గించే ఉంది క్రూడ్ ఆయిల్ మీద అంటే ఎలక్ట్రిక్ పుష్ చేయి. చైనా ఎట్లయితే ఎలక్ట్రిక్ పుష్ చేసినా ఎలక్ట్రిక్ పుష్ చేయి. బట్ లేదు, ఆ రోడ్ మినిస్టర్ కి ఏంది కొడుకులది షుగర్ కేన్ మిల్స్ ఉన్నాయి, గట్టిగా పెద్ద పెద్ద షుగర్ కేన్ మిల్స్ ఉన్నాయి. ఆ షుగర్ కేన్ మిల్స్ లో ప్రాఫిట్ ఎత్తాలి, మాక్సిమం ప్రాఫిట్ ఎత్తాలి. కాబట్టి ఇప్పుడు ఇథనాల్ నిజంగా ట్రూ ఇంటెన్షన్ ఉంటే క్రూడ్ ఆయిల్ తగ్గించేది ఇంపోర్ట్ ఎలక్ట్రిక్ పుష్ చేస్తారు. ఇట్లా మనిషిని ట్రబుల్ చేయరు. ఇంకేమన్నా పెద్ద మనిషి అంటే ఇప్పుడు ప్రజెంట్ గా హీరో E85 తీసింది కదా, ఆ కంపెనీస్ కి చెప్తా నేను, వేరే బైక్స్ ఏవైతున్నాయో వాటికి ఒక కిట్ తయారు చేయండి. ఆ కిట్ ప్రజెంట్ గా అన్ని బైక్స్ కి రావాలి అండ్ E85 కంప్లైంట్ సపోర్ట్ చేయాలి. ఆ కిట్ పైసలు ఏవైతున్నాయో అది కస్టమర్స్ మీద వేయరు, మేము చూతగా అన్నామా మరి. సరే ఇవన్నిటి మీద కూడా మళ్ళీ కూడా కాంప్రమైజ్ అయ్యి నార్మల్ పర్సన్ ఇన్నడే అనుకో. ఇథనాల్ మిస్ చేసినాక పెట్రోల్ పైసలు ఎందుకు తగ్గుతలేదు? తగ్గాలి కదా, బేసిక్ కామన్ సెన్స్ తగ్గాలి కదా, తగ్గదు. ఇథనాల్ ప్రిపరేషన్ కి 1000 లీటర్లు ఖర్చు అవుతున్నాయి, దాని కాన్సెప్ట్ చెప్పారు. లిటరలీ నాకు నచ్చని మినిస్టర్ ఉన్నారు ప్రజెంట్ గా అంటే ఇది రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఇంత కరప్ట్ లీడరు, ఇంత ఓపెన్ గా దొరికిపోతుంది, ఇంత ఓపెన్ గా ఎక్స్పోజ్ అవుతున్నా బీజేపీ పెట్టుకుంది. చెప్తున్నా కదా, బీజేపీకి ఓటేయండి.